హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈ రోజు వచ్చేసి మన ఎల్ఆర్ఎస్ నేను ఎల్ఆర్ఎస్ కట్టి మీకు చూపిస్తాను ఏ విధంగా కట్టాను. అదే విధంగా మనకు వచ్చేసి ఎల్ఆర్ఎస్ పూర్తి పేమెంట్ చేయనా, హాఫ్ పేమెంట్ చేయనా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కట్టేది లేదంటే మీరు హాఫ్ పేమెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా పూర్తిగా డీటెయిల్స్ చూడండి. అన్నీ నేను పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తి వివరాలు ఎల్ఆర్ఎస్ గురించి తెలియజేశాను. చాలా డౌట్స్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ గురించి. అది నేను క్లియర్ చేశాను. నాకు తెలిసిన కాడికి నేను క్లియర్ చేశాను. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ దగ్గర కనుక్కోవచ్చు. వాళ్ళు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. చూడవచ్చు ఎల్ఆర్ఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్స్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020 వరకే ఆఫ్ చేశారు. ఇది మనకు కొత్త చూడవచ్చు. న్యూ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ ఎల్ఆర్ఎస్ 2020 ఈజ్ స్టాప్డ్. కొత్తగా చేసే టోకెన్ కట్టే అవకాశం లేదు. ఇంకో విధంగా చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ మన కుటుంబ సభ్యుల పేరు ఎవరైనా రిజిస్ట్రేషన్ 2020 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మనకు వేరే మన ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్చుకుంటే అట్లా ఎల్ఆర్ఎస్ పే చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అదేవిధంగా మనకి ఇప్పుడు ఆఫీసర్ లాగిన్ అయ్యారు. సిటిజన్ లాగిన్ మనకు చూడవచ్చు. ఇది సిటిజన్ లాగిన్. ఇలా మనం మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో మనం ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టినప్పుడు ₹1000 ఆ నెంబర్ మన మొబైల్ నెంబర్ ఇస్తే మన పేరు మీద ఎన్ని టోకెన్స్ కట్టినామో అవన్నీ మన అక్కడ స్టేటస్ చూపిస్తుంది. కట్టి ఓటీపీ ఎంట్రీ చేయాలి. ఓటీపీ వచ్చింది మనకు 62 వ్యాలిడ్ రాంగ్ కొట్టినట్టును. ఇంకోసారి మళ్ళీ చూడవచ్చు. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మన వ్యూ స్టేటస్లో మనం ఎన్ని కట్టినామో అన్నీ కనిపిస్తాయి అక్కడ. వ్యాలిడ్ ఓటీపీ ఓకే, ఓపెన్ అయింది. మన స్టేటస్ మొత్తం కనిపిస్తుంది. మనం ఎన్ని ప్లాట్లు కట్టినామో నేను 6 ప్లాట్స్ కట్టినుంటి చూడవచ్చు. మీరు అన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో వ్యూ స్టేటస్ అని ఉందిగా, అక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ కట్టాను ఒకటి ఎల్ఆర్ఎస్. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. మన కింద బాటంలో కింద కనిపిస్తుంది మనకు వచ్చేసి ఎల్ఆర్ఎస్ కట్టినట్టు ఇంటెల్ పేమెంట్ రిసిప్ట్. అది ఫైనల్ పేమెంట్ రిసిప్ట్ అని ఇక్కడ చూడవచ్చు. మనకు సక్సెస్ ఫుల్ పేడ్ చేసినాను నేను ఎల్ఆర్ఎస్ 1 ప్లాట్కు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లాట్ కూడా నేను చూపిస్తాను మీకు. ఫీ పేమెంట్ చేసి నీకు చూపిస్తాను మీకు. ఇది ఒక 1 వీక్ అంటున్నారు కానీ ఇంకా కాలేదు. కొంచెం డిలే చేస్తున్నారు వీళ్ళు ఆఫీసర్స్. చూడవచ్చు ఫీ పేడ్. ఇంకోటి ఇప్పుడు ఓపెన్ చేద్దాం నాది వ్యూ స్టేటస్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉంది. ఇందులో ఇంటెల్ రిసిప్ట్ మనం 1000 కట్టింది. అదే ఫీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఫీజు ఎంత అనేది చూపిస్తుంది. ఇంకోటి చూడవచ్చు మనం 13,000 ఇది మనకు వచ్చేసి ఇది. దీన్ని ఇప్పుడు మనం పే చేద్దాం. ఇప్పుడు మన డీటెయిల్స్, మన ప్లాట్ డీటెయిల్స్ మొత్తం ఇందులో వస్తాయి. ప్లాట్ డీటెయిల్స్, లొకేషన్ ఎక్కడ అనేది పూర్తి వివరాలు వస్తాయి మన అంతా. చూడవచ్చు. ఇది ఫీల్డ్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఓనర్షిప్ డాక్యుమెంట్ ఒకటి, ఈసీ ఒకటి, లేఅవుట్ కాపీ ఒకటి మనకు మన దగ్గర ఉంచుకోవాలి. వాళ్ళు సైట్ విజిట్ చేసినప్పుడు చేసి మనకు వెరిఫికేషన్ చేసి మన ప్లాట్ అప్రూవ్డ్ చేసేస్తారు. అప్పుడు వచ్చినప్పుడు మన దగ్గర ఆ డాక్యుమెంట్స్, లేఅవుట్ కాపీ కానీ ఇవి ఉంచుకుంటే బెటర్గా ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్ ఎంత అనేది ఏందనేది ఇక్కడ వచ్చేసి మన యూ వెంట్ ఫుల్ పేమెంట్ ఆర్ హాఫ్ పేమెంట్. ఏదంటే ఫుల్ పేమెంట్ చేస్తే మొత్తం ఫుల్ ఫేడ్ అని వస్తుంది. హాఫ్ పేమెంట్ అంటే మనకు 14% ఓపెన్ ఛార్జెస్ అనేది మనం ఇల్లు కట్టుకునే సమయంలో కూడా పే చేసుకోవచ్చు. ఎవరైతే ఇల్లు కట్టుకోవద్దు అనుకునే తర్వాత వాళ్ళు ఉంటే అమ్మే ప్లాట్ అయితే వాళ్ళు కట్టకున్నా సరిపోతుంది. కడితే బెటర్. కట్టకుంటే 25% రాదు. ఫుల్ పేమెంట్ చేస్తేనే 25% ఆఫ్ వస్తుంది ఈ మార్చ్ 31 లోపు. కట్టకుంటే మనకి ఏంటంటే ఇది పూర్తిగా పేమెంట్ చేయవలసి వస్తుంది. ఈ ఎవరైతే తక్కువ అమౌంట్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఓన్లీ ఇదే చేసుకోవచ్చు. చూడవచ్చు 6,000 వస్తుంది. 13,000 చూపించిందిగా. 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ తీసేస్తే మనకు ఇంత అమౌంట్ తగ్గింది. ఎవరైనా ఇలా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. చూడవచ్చు ఇది. అదేవిధంగా మనకు
దెన్ ప్రొసీడ్ టు పే కొడితే మన మొబైల్ నెంబర్ ఏదైతుందో అది మొబైల్ నెంబర్ కొట్టి మనం ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు.